వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నిజం. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు సిట్ నివేదికతో వైసీపీ నాయకులు చేసిన కుంభకోణం బట్టబయలు అయిందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కల్తీ నెయ్యితో వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన సంఘటనపై రాష్ట్ర కమిటీ ఆదేశాల కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో సుందరేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యి కాంట్రాక్ట్ తమకు కావాల్సిన వారికి అప్పగించారని, రసాయనాలతో నెయ్యి తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి దేవుణ్ణి అపవిత్రం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డేనన్నారు. ఈ విషయం సిట్ దర్యాప్తులో బట్టబయలైందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు లడ్డూ తయారీలో మోసం జరుగుతుందని మొత్తుకున్నారు. దర్యాప్తు జరపాలని కోరిన ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఈరోజు సిట్ దర్యాప్తుతో కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ చేసినట్లు తేటతెల్లమైందన్నారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యుడు కంటమణి రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, అర్జిల్లి రామకృష్ణ, బేతెన నారాయణ, ఆళ్ల హరిబాబు, దాయన రామకృష్ణ, కాకర్ల సత్యేంద్ర, మరపట్ల కళాధర్, సిద్ధ దుర్గారావు, ఉప్పులూరి చిరంజీవి, సుంకర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఓం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం వరదేశ తేన శాస్త్రధారేణ రామాణ్య పురందమ ప్రజోత్యాన్ గోచరవయో తేన బ్రహ్మవిదావయో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన జగన్నే, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన జగన్నే, తిరుపతి కొండను అపవిత్రం చేసిన జగన్నే, తిరుపతి కొండను అపవిత్రం చేసిన జగన్నే. అందరికీ నమస్కారం. గడిచినటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైకాపా పరిపాలన కాలంలో ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇవాళ దేవుని పూజించేటువంటి అతిపెద్ద ఏదైతే తిరుమల తిరుపతి ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతిలో ఆ వెంకన్న బాబుని అక్కడ దర్శనం చేసుకోవటం కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తులు కనీసం అక్కడికే దర్శనానికి రానటువంటి భక్తులు కనీసం ఆయన ప్రసాదం తీసుకుంటే మనకెంతో మేలు జరుగుతుంది, మా కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతదేశానికి కనుక వస్తే మొట్టమొదటిసారిగా తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక మిగతా ప్రోగ్రామ్స్కి వెళ్ళేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేళ తిరుపతి, తిరుమల తిరుపతి. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా ఏ పని చేసినా ప్రతి దాంట్లోకి నాకు వాటా కావాలి, ప్రతి దాంట్లోనూ నేను డబ్బు సంపాదించాలనేటువంటి ఒక డబ్బునే జయంగా పెట్టుకుని, అవినీతినే జయంగా పెట్టుకుని, లంచాలే జయంగా పెట్టుకుని రాష్ట్రాన్ని దోసుకు తింటమే కాకుండా కడాకరికి దేవుని కూడా వదిలిపెట్టినటువంటి దౌర్భాగ్యం వైకాపా గవర్నమెంట్కి జరిగింది. ఏదైతే లడ్డూ తయారు చేస్తున్నటువంటిది, ఏదైతే మనం అక్కడ నెయ్యి వాడతామో, పవిత్రమైనటువంటి నెయ్యి ఏదైతే అక్కడ వాడతామో ఆ నెయ్యిని వాళ్ళకి కావలసిన వాళ్ళ కాంట్రాక్టర్లు అప్పచెప్పి అసలు నెయ్యే లేకోకుండా మొత్తం అంతా కూడా రసాయనాలతోటి అక్కడ తయారు చేసినటువంటిది మొత్తం అంతా కూడా చూసుకున్నట్టు రసాయనాలతోటి నెయ్యి తయారు చేసి కోట్లాది యొక్క లడ్డూలు సరఫరా చేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి దేవుని అపవిత్రం పాలు చేసినటువంటి వాళ్ళ వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ప్రపంచంలోనే ఏకైక యొక్క దేవుని కూడా దోసుకోవాలని చెప్పని దేవుని కూడా ద్రోహం చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నాడంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి, గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పట్లేదు.
అందుకనే మేము అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకుంటూనే ఉంది ఎన్డీఏ కూటమి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ లడ్డూలో ఏదో మోసం జరుగుతూ ఉన్నది, దీన్ని దర్యాప్తు జరపండి అని చెబుతున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు నిజంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి లడ్డు యొక్క కథనాలు బయటికి తీయాలని చెప్పని ఇవాళ చేస్తే ఇవాళ తేటతలమైంది. అసలు అక్కడ నెయ్యి అనేటువంటి దాన్ని కలపకుండా రసాయనాలతోటి వీళ్ళు లడ్డు తయారు చేశారని చెప్పని ఈ రోజుని తేటతలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే దీంట్లో దోషులైతే ఎవరైతే ఉన్నారో సిట్టి వాళ్ళ దర్యాప్తులు తేలినటువంటి వాళ్ళందరి మీద కూడా వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పని కఠినంగా ఎన్డీఏ కూటమి కోరుతూ ఉంది.